వాయిస్ మెసేజ్ కూడా పెట్టిన ఖచ్చితంగా రావాలని. అదే అంటున్నా, మేము ఆడ ఉండగానే ఈ మీటింగ్ వచ్చిండు. ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది కోదండరామ్ సార్ కి చెప్పండి. ఈ కారు ఎవరు ఇచ్చిర్రు? అయ్యి సెక్యూరిటీ ఉన్న కారు, 3 జెండాలు ఉన్న కారు ఎవరు ఇచ్చిర్రు? ఎవరు? మేమిచ్చిందా లేకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చిందా? ఎక్కడి నుంచి ఇచ్చిండు రేవంత్ రెడ్డి మీకు? అలాంటిది ఈ కారు వేసుకొని తిరుగుతున్నారు. 1 గంట ముందు వచ్చి మా నిరుద్యోగుల ప్రెస్ మీట్ లో కూడా రౌండ్ టేబుల్ లో కూర్చోవచ్చు కదా. సిగ్గు లేకుండా మా రౌండ్ టేబుల్ కి రాకుండా పక్కనున్న ఏదో రౌండ్ టేబుల్ కి పోయారు. వీళ్ళు ఏదో సమావేశానికి వచ్చారు. సిగ్గుండాలి కదా. మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మీరు ఎమ్మెల్సీ అయింది ఎందుకు? మీరు ఏ ఎమ్మెల్సీ? అసలు ఎమ్మెల్సీ అంటే ఏంది? నిరుద్యోగుల గురించి మీకే పట్టకపోతే ఒక ప్రొఫెసర్ అయి ఉండి, ఒక ఉద్యమకారులు అయి ఉండి పక్కనకి ఎందుకు పడుతుంది? సమయం లేదంటాడు. చెప్పండి. ఏ రోజు మంచి రోజు చెప్పండి. డిసెంబర్ 3 కాంగ్రెస్ పార్టీని ఆ రోజు మంచి రోజా? నిరుద్యోగులం అందరము ఇన్ని రోజులు ఏమన్నారు? మీకు యూనిటీ లేదు, యూనిటీ లేదు. అందరం యూనిటీగానే కొట్లాడుతున్నాం. అందరం వచ్చినాం కదా. రకరకాల అన్ని యూనివర్సిటీల నుంచి పిల్లలు వచ్చిర్రు. మాకంటే మా కష్టాల కంటే మీకు పక్కనున్న ప్రెస్ మీట్లు ఎక్కువైనాయా? ఎందుకు రాలేదు చెప్పండి. ఇంతసేపు మొత్తుకొని సచ్చినాం. వాళ్ళేసిరా? ఆ ప్రెస్ మీట్ లో కూర్చున్న వాళ్ళు వేసిరా? మేమేసినామా? మేమేస్తే ఎమ్మెల్సీ అయ్యిండు. మర్చిపోయిండా? ఈయననే కదా ఉద్యోగాలు ఇవ్వనప్పుడు ఆ పార్టీని ఓడగొట్టాలి, ఈ పార్టీని ఓడగొట్టాలని చెప్పినప్పుడు ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండి ఉద్యోగాలు ఇవ్వకపోతే మీకు ఎందుకు? ఆ ఎమ్మెల్సీ స్థానం ఎందుకు మీకు? అసలు ఈ కారు ఎక్కిపోతుంది నా మీద నుంచి ఎక్కిపోటు. మీరు కారు ఎక్కాలనుకుంటే మాత్రం మీరు నిరుద్యోగుల మాకేం పర్లేదు. మాకు అంతో ఎంతో తోడుగా ఉన్నది మీడియా మిత్రులు మాత్రమే. మీరు కెమెరాలు పట్టుకొని ఇట్లా కూర్చోండి. ఆయన ఏం సమాధానం చెప్తాడో చూద్దాము. ఇదే మీడియా పక్షంగా మన కోదండరామ్ సార్ గారు చెప్పారు కదా ప్రొఫెసర్. మా రౌండ్ టేబులే నిరుద్యోగుల ఆర్తనాదాలు అంటే మా అరిగోసలు చెప్పుకోవడానికి ఒక సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. ఆర్తనాదం అంటే అర్థం ఏంది ఆయనకు బాగా తెలుసు కోదండరామ్ సార్కి. ఎందుకంటే ఆయన కూడా అర్థించి ఇప్పుడు ఎమ్మెల్సీ అయిండు. ముసల్తనానికి ఎమ్మెల్సీ అయింది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఈ ఏజ్ లో పదవి వచ్చింది కదా, మాకు ఆ ఏజ్ లో ఉద్యోగాలు రావండి. మాకు ఏజ్ అయిపోతే ఉద్యోగాలు రావు. మరి మీకు ఏజ్ అయిపోయినా మీకు 70 ఏళ్ళున్నా 80 ఏళ్ళున్నా ఎమ్మెల్సీలు ఇస్తారు, ఎమ్మెల్యేలు ఇస్తారు. మాకివ్వరు. కాబట్టి మీరు మాకు సమాధానం చెప్పే వరకు ఈ కారు ముందు నుంచి కదలము. మీరు కారన్నా మార్చుకొని పోవాలి, పదవన్నా వదులుకొని పోవాలి. 70 సంవత్సరాలకు మీకు పదవి వచ్చింది. 70 సంవత్సరాలకు మాకు ఉద్యోగాలు ఇస్తారా? 70 సంవత్సరాల్లో అంత ఏజ్ ఉంటుందా? కనీసం 2 సంవత్సరాల ఏజ్ లిమిట్ పెంచమంటే మీకు చేతనైతే లేదు. మీరు ఏం చేస్తున్నారు అసలు? మీకు తెలుసు కదా. ప్రవళిక చనిపోతే అంత ఆర్తనాలు పెట్టినావు, గొడవ పెట్టినావు. మరి ఇలా నిరుద్యోగులు ఎంట్రీని తాగి సావమంటుండు. ఒక్క మాట మాట్లాడినాను. మాట్లాడినావా? 18 మంది నిరుద్యోగులు చనిపోతే ఆ రోజు ప్రవళిక నువ్వు ఏది పిండ ప్రదానం చేసినావు, గుర్తుందో గుర్తులేదు నీకు? నేనే వచ్చి దగ్గర నుండి చెప్పించిన పిండ ప్రదానం. మరి ఆ రోజు పిండ ప్రదానం చేసినావు కదా. మరి ఇలా 18 మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ హయాంలో 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. మరి నిరుద్యోగులు చూడండి మాట్లాడుతున్నా. ఒకడు ఊరేసుకొని చచ్చిపోయిండు, ఒకడు ఎండిన దాగి చచ్చిపోయిండు. ఈ రోజు కూడా ఉద్యోగం వచ్చినా కూడా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. అరాచకం సాగుతుంది అని చెప్పేసి ఒక ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఒకటే చెప్తున్నాను, నిరుద్యోగులకు ఇలా కోదండరామ్ సార్ గారు సమాధానం చెప్పే బయటికి పోవాలి. లేకపోతే మాత్రం ఈ కారు పగులుతుంది, అద్దాలు పగులుతాయి, మాకేం డొక్కు బస్సులు ఇచ్చేమో మీరు ఇది చేసుకుంటారు. కానీ మీరు మాత్రం ఏసీ కారు ఇస్తారా? కాబట్టి ఇలా కారు పోదు, మాకు సమాధానం చెప్పాల్సింది. మీ కారు అన్న పోవాలి, నువ్వు ఇక్కడ నుంచి